వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టిందో లేదో అప్పుడే వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. చెల్లెలు షర్మిలపై అన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్టాండ్ ఏంటనేది డైరెక్ట్ గా చెప్పకపోయినా జగన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో రెండో ముఖ్యమైన నాయకుడిగా కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా చెప్పించారనేది తేలిపోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఎలా చూస్తారు అని మీడియా అడిగిన ప్రశ్నలపై చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి ఘాటుగానే స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినంత మాత్రాన రాజకీయాల్లో తమ కాళ్లు తామే నరుక్కుంటామా అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము వారిని ప్రతిపక్షంగానే చూస్తామన్నారు. అందుకు షర్మిల మినహాయింపేమీ కాదు గదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి షర్మిలను వైసీపీ ప్రతిపక్షంగానే ట్రీట్ చేయబోతోందని అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులు కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తా ఉన్నాం. అందుచేతే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నాయకులు నాటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు. జిల్లాలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పి వైసీపీ మొండి చేయి చూపించింది. అందులోనూ ఎక్కువగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోని సిట్టింగులకే ఈ పరిస్థితి ఎదురవుతోంది. వైసీపీలో టికెట్లు రావని నిర్ధారించుకున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్లు రావని గుర్తించిన 2-3 వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల రంగంలోకి దిగితే చేరికలు మరిన్ని ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల రాక వైసీపీ ముఖ్య నేతలను కలవరపెడుతోంది.